మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఒక రికార్డు మెజార్టీతో గతంలో కూడా ఎప్పుడు కూడా లేదు రికార్డును తిరిగి రాస్తారని చెప్పవచ్చు. ఎంపీగా భారీ విజయం చేకూర్చున్నటువంటి అభ్యర్థి రఘువీర్ ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఇండియా టాప్ 5 లో కూడా మీదొక భారీ మెజార్టీ అని చెప్పవచ్చు. ఏం చెప్తారు నల్గొండ ప్రజలకి? నల్గొండ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు, పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇద్దరు కానీ ప్రతి ఒక్కరు జానారెడ్డి గారి మార్గదర్శకంలో మేమందరం కూడా కలిసికట్టుగా భారీ మెజార్టీని నల్గొండ పార్లమెంట్ స్థానానికి తెచ్చుకోవాలి అన్న కృషితోని పనిచేసిన ఇది ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది ఆనందించదగ్గ పరిణామం. కాబట్టి మా అందరికీ ఖచ్చితంగా అనుకున్న ఫలితం సాధించినప్పుడు ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది కదా, ఆ ఆనందమే ఉంది. ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత మెజార్టీ వస్తుంది అనుకున్నారా? మేము ఈ మెజార్టీ సాధించడానికి కృషి చేశాము. మేము అనుకున్న దానికి ఫలితం వచ్చింది తప్పకుండా. కాబట్టి తప్పకుండా చూడడం జరిగింది. హుజూర్ నగర్, కోదాడ చూస్తే హుజూర్ నగర్ లో 1,05,000, కోదాడలో 95,000, 2 లక్షల మెజార్టీ అక్కడ హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం. ఎలా చూడొచ్చు అంటే మీరు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తీసుకోండి. హుజూర్ నగర్ మీరు అన్నట్టు అవును, హుజూర్ నగర్ లో నేను ముందు నుంచి కూడా మీకు ఒకసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత చెప్పినట్టుంది. హుజూర్ నగర్ హైయెస్ట్ మెజారిటీ ఉంటుంది ఈ 7 నియోజకవర్గాలని చెప్పినట్టే. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఒక 2,500,000 ఓట్లతోని ఓడిపోయిన కాంగ్రెస్ స్థానంలో మాకు ఇప్పుడు 70,000 మెజారిటీ వచ్చింది. కాబట్టి చూడండి, సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ ఎంత పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రభుత్వం మీద ప్రజలు చూపే విశ్వసనీయత కూడా దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చూడండి, ఎన్డీఏ కూటమి కూడా చాలా వరకు బిగ్ ఫైట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక దశలో కూడా అధికారంలోకి వచ్చేలా కూడా అంత రాహుల్ యాత్ర కానీ, జోడో యాత్ర కానీ, మొదట కూడా ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ కానీ ఊహించలేనటువంటి ఈ ఫలితాలను ఏమంటారు? మీ అందరికి కూడా గుర్తుంటే రమేష్, నేను ఎలక్షన్స్ టైంలలో మీకు చెప్తున్నప్పుడు మీరు అందరు అడిగినప్పుడు క్వశ్చన్లలో కూడా అంటే మీరు అందరు మనసులలో ఏమనుకున్నారో కానీ ఎన్డీఏ ఇప్పుడున్నటువంటి భాజపా ఎన్డీఏ కూటమికి భారీగా ఉత్తరప్రదేశ్లో కూడా తగ్గుతున్నాయి అని చెప్పి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది నమ్మారు, కొంతమంది నవ్వుకున్నారు, నమ్మలేదు. కానీ మీరు చూస్తే ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ చాలా కిందికి పోయింది. ఇంకా బీజేపీ, ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని వాడుకొని కాంగ్రెస్ పార్టీ, ఒక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్లు స్తంభించేసి ఈడీల్ని, సిబిఐల్ని, ఇన్కమ్ ట్యాక్స్ని వాడుకొని అందరిని భయభ్రాంతుల్ని చేసి మీడియాని కూడా కొంతమందిని కొనుక్కొని మీడియాని కూడా ప్రలోభపెట్టి ఇంత ఎలక్షన్ చేస్తే ఖచ్చితంగా జస్ట్ 40 స్థానాలతోని ఇప్పుడు డిఫరెన్స్లో ఉన్నది. 40 స్థానాలు అటు ఇటు అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం తలకిందులయ్యే పరిస్థితికి మేము తీసుకొని వచ్చినాం. కాబట్టి ఇండియాలో, భారతదేశంలో ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు, బీజేపీ మీద ఎంత వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇది ఘోర పరాభవం కింద లెక్క మోడీకి. కాబట్టి ఇది శుభపరిణామం. అందరూ శక్తులు, అందరూ ప్రజలు కూడా కలిసి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు గట్టిగా నిలిచిండ్రు. రాబోయే 5 సంవత్సరాలు, రేపు ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో కూడా ఇంకా తెలియని పరిస్థితి ఈరోజే. ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా కానీ ముందు అమిత్ షా, మోడీ గారు చేసినటువంటి పనులన్నీ సాగనివ్వం. ఇప్పుడు ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు భారతదేశంలో చూడదగ్గట్టుంటాయి. మీరు క్రియాశీలకంగా కూడా చూస్తున్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, దగ్గరుండి కూడా మేము చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఇవాళ ఎంపీగా గెలుపొందడే కాక ఒక రికార్డు మెజార్టీతో కూడా పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఏమంటారు? ముందు నాకు పార్టీ బాధ్యత ఎక్కువ ఉండేది. ముందు జానారెడ్డి గారికి నేను చేదోడు వాదోడుగా ఉండేటోని. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎక్కువ పనిచేసేవాడిని. ఏమన్నా ఉంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో అంటే ముందు నుంచి కూడా అక్కడ దామచర్ల ఈ ప్రాంతాలు మా దిక్కు ఉండటం. అండ్ సాగర్ నియోజకవర్గం కూడా ఎక్కువ పారిశ్రామికంగా కానీ ఇట్లా మిర్యాలగూడ మీద డిపెండ్ అయ్యి ఉండటం వల్ల మిర్యాలగూడ, సాగర్ ఈ ప్రాంతాలలో నేను పనిచేయటం కానీ వారికి చేదోడు వాదోడుగా ఉండటం జరిగేది. ఖచ్చితంగా ఇప్పుడు నేను డైరెక్ట్గా చట్టసభలో అడుగుపెట్టడం నా మీద బాధ్యతే కదా, దాన్ని తప్పకుండా కూడా ఆ బాధ్యతను మంచిగా నిర్వహిస్తా. ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్రంలో. కాబట్టి ఇచ్చినటువంటి హామీలన్నీ నిర్వహిస్తా. తప్పకుండా ఇక్కడ పార్టీ ఇంకా పటిష్టమయ్యేదానికి ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ అతి త్వరలో నెరవేరేటట్టు చూస్తాను. ఈ సందర్భంగా పెద్ద బాధ్యత అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీ, ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో కూడా అదే మెజార్టీ. మొత్తం మీద రఘువీర్ని కానీ, జైవీర్ని కానీ ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మీరు చాలా వరకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారండి? రఘువీర్ అనుకోండి, జైవీర్ అనుకోండి, లక్ష్మారెడ్డి గారు అనుకోండి, అక్కడ ఉత్తమ్ గారైనా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అమితమైన విశ్వాసంతో
ఇంత భారీ మెజార్టీతో గెలిపించిండ్రు. అంటే వీళ్ళందరికీ కూడా బిఎల్ఆర్ గారికి 55,000, ఆయనకు 56,000, మిగిలిన వాళ్ళందరూ కూడా మన నియోజకవర్గంలో అంత భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పెరిగి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆదరించి మళ్ళీ మమ్మల్ని ఇంకా ముందు అసెంబ్లీలో వచ్చినటువంటి కంటే ఎక్కువ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం ఇక్కడ నియోజకవర్గంలో జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా ముందు నుంచి నిలబెట్టుకుంటూనే వస్తున్నాం. దాన్ని ఇంకా మా మీద బాధ్యత పెంచారు కాబట్టి తప్పకుండా ఎంతకంటే కూడా ఆ విశ్వాసాన్ని ఒమ్ముగాకుండా తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీ వాళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రతి పని కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా ప్రజలకు ఈ సందర్భంగా మీ ద్వారా మాటిస్తున్నాను. చివరిగా మన పక్క రాష్ట్రం ఈ పక్క నియోజకవర్గం ఏపీ ఫలితాల గురించి ఏమంటారు? ప్రజాస్వామ్యంలో నాయకులు పార్టీలు ఎలా వ్యవహరించకూడదో ప్రజలు ఒకసారి నిరూపించారు. అది కూడా చూసి పక్కనే జరిగింది కాబట్టి మన పక్కనే ఏమైనా జరిగితే దాని నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి మేము ఉన్నటువంటి ఇక నాయకులం కానీ కార్యకర్తలం కానీ అలాంటివి ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చేవేవి కాకుండా మనకు అహంకారపూరితంగా నియంతృత్వంగా వ్యవహరిస్తే ఏమైందో అక్కడ చూసాం. కాబట్టి అలా వ్యవహరించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. చివరిగా ఆర్టీవీ ద్వారా నల్గొండ ప్రజలకు ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్తారు? నల్లగొండ జిల్లా ప్రజలకు కార్యకర్తలకు అలాగే ఈ గెలుపుకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీరు కాంగ్రెస్ పార్టీ మీద అభ్యర్థిగా నా మీద విశ్వాసం ఉంచి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు తప్పకుండా మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని తప్పకుండా ఒమ్ము కాకుండా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొదటిసారిగా ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అన్ని ఎమ్మెల్యేలకు కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని కూడా ఎంపీ రఘువీర్ రెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.